వరుస విజయాలతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బాలయ్య అభిమానులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో టీడీపీ నేత శంకర్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి వేడుకలను నిర్వహించి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో బాలకృష్ణ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు భోజన వసతిని కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓకేనా? ఈరోజు మా అభిమాన నటుడు, మా అందరికి ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ ప్రాంత సమాజంలో జరుపుకుంటున్నాం. ఈ అనాథ పిల్లలకి కేక్ కట్ చేసి పళ్ళని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయనకి ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో చాలా ఇష్టం. అలాగే ఆయన చేసే రాజకీయాలు కానివ్వండి, అలాగే ఆయన బసవతార క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చాలామంది పేదవారికి సాయం చేస్తున్నారు. ఎంతోమందికి పేదవారికి ఆయన ఆపరేషన్లు చేయించి చాలామందికి ఇవాళ ఉపయోగపడుతున్నారు. అలాంటి బాలకృష్ణ గారికి ఈ ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా మా నియోజకవర్గంలో మా నాయకులు ఎమ్మెల్యే గారు వెలగపూడి మా గురువు గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసాం. అలాగే ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అదేవిధంగా మా అభిమానులు అందరూ కూడా పైడిరాజు కానీ, సన్నీ కానీ, అలాగే రమణ కానీ అందరూ కూడా ఒక స్ఫూర్తితో బాలకృష్ణ గారు అంటే మేమందరూ కూడా ఒక దేవుడిగా భావిస్తాం. ఆయనకి ఎలా పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మా అందరిని కూడా ఉత్తేజం చేసి ఆయనకి అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా నూతనంగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం 12వ తారీఖున ఉంది. రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారికి ఉన్నత పదవి ఇవ్వాలని చెప్పేసి మా అభిమానులందరూ కోరిక ఆకాశం చెప్పేసి కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రేమ సమాజం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ గారు. ఏదో చాలామంది కూడా బాలకృష్ణ గారిని ఎలాగైతే ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఏ ఓటమి కూడా బాలకృష్ణ జరగలేదు. 3 సార్లు కూడా ఘన విజయంతో సాధించారు. ఆయన ఇంకా 3 సార్లే కాదు, ఎంతవరకు ఉంటే అన్న రోజులు కూడా బాలకృష్ణ గారు హిందూపూర్లో గెలుస్తారు. ఆయన కొట్టే మగాడు ఎవడో కూడా లేడని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పిల్లలు వస్తే అప్పుడు మాట్లాడేసి ఏంటి తెలియాలి కదా వీళ్ళకి. ఏంటి వాళ్ళ కండ చూసారా, భగవద్గీత చూసారా, సినిమాలు యాక్ట్ చేశారే నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఇవాళ పుట్టినరోజు. ఇప్పుడు మీ ప్రేమ సమాధాన ఆయన మేము ఇక్కడ ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చామంటే పళ్ళు పంపిణీకి కేక్ కట్టింపు మీ పిల్లలందరూ కూడా చెప్పేసి వచ్చాం. ఆయనకి షిరిడి సాయి ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పేదవాళ్ళకి చాలా అభిమానం బాలకృష్ణ గారికి. భక్తి కూడా పేదవాళ్ళకి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి అది అంత సేవా కార్యక్రమాలు చేసేస్తే సేవ అంటే చాలా అభిమానం.
అదే అనుభవం కూడా మా అందరం కూడా చూపించి ఇవాళ మీ సమక్షంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. కేకు పల్లెలు పెట్టేస్తామే కొంచెం పళ్ళు తీసుకోండి. ఓకే రేపు మీరా మగపిల్లలు కావండి మీరు రండి బాబు వాటర్ గారు రండి ఓకేనా? ఓకేనా?